అతి భారీ వర్ష సూచనతో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ములుగు, మహబూబాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. మంగపేట, ఏటూరు, నాగారం, థాడ్వాయిలో భారీ వర్షాలు కురుస్తాయని, అక్కడ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సీతక్క తెలిపారు. భారీ వర్షాలు పడుతున్న సందర్భంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. సహాయక చర్యల కోసం ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేస్తామని, వాగులు, వంకల ప్రవాహం ఎక్కువగా ఉంటే బయటకు రాకండి అంటూ ఆమె తెలిపారు. భారీ వర్షాల బీభత్సాన్ని సృష్టించే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు స్వీయ రక్షణలో ఉండాలని మంత్రి సీతక్క తెలిపారు. మంగపేట, ఏటూ, నాగారం అటువైపు ఇప్పటికే కురుస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మరి నియోజకవర్గంలో ప్రజలు కానీ, అటు మహబూబాద్ కానీ, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు భారీ వర్షాలు ఎక్కడున్నా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. వాళ్ళకు వాళ్ళు తగు జాగ్రత్తలు కూడా తీసుకొని తడిసిన ఇళ్లలో ఉండకుండా, అదేవిధంగా వాగులు, వంకులు ప్రవహిస్తూ ఉంటే చేపల వేటకు కానీ, ఏదైనా పని కోసం కానీ బయటికి వెళ్లకుండా ఈరోజు మొత్తం కూడా ఇళ్లలోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా ములుగులో మాత్రం ఇప్పటికే ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ ఒకటి మన మండలానికి ఒకటి వేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా అప్రమత్తంగా ఉంటున్నారు. ఈరోజు కూడా అందరూ ఆ డ్యూటీలో ఉండి మరి ఇప్పటికే మన మంగపేట కానీ, ఏటూరు, నాగారం, తాడువాయి అటంతా కూడా భారీ వర్షాలు కురిసినట్టుగా సమాచారం ఉంది. అక్కడ ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించండి. ఎవరెవరికైతే ఎక్కడెక్కడైతే డ్యూటీలు వేసినామో ఆ డ్యూటీలోనే ఉండి మరి ప్రజలకే ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశిస్తా ఉన్నాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి, మరి ఎప్పుడు ఏ రూపంలో వర్షం అనేది బీభత్సాన్ని సృష్టిస్తుందో తెలియదు. కాబట్టి అందరూ కూడా సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని, వాగులు, వంకలు దాటొద్దని, చెరువుల కాడికి చేపల వేటకు కూడా వెళ్ళవద్దని, చెరువుల